దురాత్మలు బంధించడానికి సాధారణ బంధకాలతో పిలుగు పద్ధతిలో ప్రభావ ఆ సాధారణ బంధకాలు తెలిపి స్వతంత్రపరిచిన ప్రభావ గర్భాలను దయచే ప్రభావ వాహన ప్రభావ సహాయం చే ప్రభావ యాత్రలో ప్రభావ పెళ్లి సహాయం చేయండి సహాయం చే ప్రభావ కృత చూపుని మహిమ చూపుని రాజా నీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి ఉన్న వచనాన్ని ధ్యానించుకున్నాం. గొర్రెల దొడ్ల ద్వారా ప్రవేశింపగా వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామములో పరిశుద్ధ నామములో మరి గొర్రెల ద్వారమున ప్రవేశించేవాడు మంచి గొర్రెల కాపరి. యేసయ్య మీతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాడు. ప్రియులారా, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటారు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటారు. మరి ప్రభు గొర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఆ గొర్రెలు ఎవరో కాదు, మనమే. ఆ గొర్రెలు ఎవరో కాదు, మనమే. మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరిగా వచ్చి మనందరినీ విడిపించడం కోసం ఈ లోకంలో ఆయన కాపరిగా తన స్వకీయ రక్తాన్ని ఇచ్చి, సొంత రక్తాన్ని ఇచ్చి ఎలా ఇచ్చుకొనుకున్న మహాదేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరి ద్వారంలో ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. దొంగ అయితే దోచుకోవడానికి మరి ప్రక్క త్రోవల్లో దొడ్డి మార్గంలో వచ్చి ప్రవేశిస్తాడు. మరి కాపరి అయితే ద్వారాన ప్రవేశిస్తాడు. మరి ద్వార పాలకుడు తలుపు తీస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కాపరి వస్తా ఉంటే, తన గొర్రెలు తోడుకొని వస్తా ఉంటే ద్వారపాలకుడు లేచి తలుపు తీస్తాడు. గొర్రెలమైన మనందరినీ ప్రభువు రక్షించుకొని స్వకీయ రక్తాన్ని ఇచ్చి ఆయన మనందరినీ ప్రేమించి మనందరికీ నరకానికి అప్పగించకుండా పరలోక రాజ్యంలో చేర్చబడటం కోసం తండ్రి సన్నిధికి అప్పగిస్తామంటే అప్పుడంటే పరలోక రాజ్యంలో ఉన్న ద్వారపాలకుడి నుండి మరి గొర్రెలమైన అందరూ తీసుకుని ప్రభు వారు లేచి నిలబడి ద్వారం తీస్తాం. స్తోత్రం. హల్లెలూయా. అదే ద్వారపాలకుడు ఉన్న ఆ బండ్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి నిలువబడి ద్వారాన్ని తెరుస్తాం. మరి ఆయన అంటున్నాడు, గొర్రెలు అతని స్వరము విను. ఎప్పుడైతే ఈ లోకంలో రెండవ రాకడ వస్తుందో, మరి రెండవ రాకడప్పుడు ఇద్దరు కూర్చొని రాలుస్తూ ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువబడతారు. మరి ఇద్దరు మిద్దగా పడుతూ ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువబడతారు. పొలంలో పనిచేస్తూ ఉంటే కొంతమంది ఎత్తపడతా ఉంటారు, కొంతమంది విడువబడతా ఉంటారు. ప్రియులారా, మరి యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన గొర్రెలంట ఆయన స్వరాన్ని విని సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగిన కన్యకల్లాగా తైలాన్ని సిద్ధపరచుకొని నూనెను సిద్ధపరచుకొని పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎలాగ సిద్ధంగా ఉన్నారు, అలాగూ బుద్ధి కలిగిన కన్యకల వలె రక్షింపబడ్డ విశ్వాసులు యేసు ప్రభు వారి యొక్క స్వరం విని సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం మీరు వేగిరపాటు కలిగి ఉంటారన్న. స్తోత్రం, హల్లెలూయా. నన్ను మన సహోదరు ఫోన్ చేసింది, అన్న మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను, మరి ప్రార్థన చేసి చెప్పండి అన్నా. నేను ప్రార్థన చేసి, అమ్మా బుద్ధి కలిగిన కన్యకలైతే పెళ్లి కుమారుడు ఇందులో ప్రవేశిస్తారమ్మా, బుద్ధి లేని కన్యకలైతే సిద్ధపాటు లేకుండా విందులో ప్రవేశించరమ్మా, విడిచిపెట్టబడతారు. మరి నీ కుమార్తె బుద్ధి కలిగిన కన్యకలాగా ఉందా, బుద్ధి లేని కన్యకలాగా ఉందా, ఒకసారి ఆలోచించమని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్న వాక్యం చదువుకోమని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అప్పుడు ఆమంటది, మా అమ్మాయి సిద్ధపాటు లేదు, మా అమ్మాయి సిద్ధపాటు లేదు, ఆ పెళ్లి కొడుకు మా అమ్మాయికి నచ్చలేదంట అట్టయితే వదిలేసి సిద్ధపాటు ఉంటేనేమో పెళ్లి విధిలో ప్రవేశించమ్మా, సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుని యొక్క సిద్ధపాటు కోసం కనిపెట్టుకొని ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆ విధిలో ప్రవేశించమని చెప్పాడు. మరి వాళ్ళు దానికోసం కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లరా, మరి అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి వెలుగుకి నన్ను నడిపించుకున్నాను. చూసారా, ఓ మరియమ్మ, ఓ మార్తమ్మ, ఓ స్వార్థమ్మ, ఓ ఎలిసమ్మ, మరి మీరు రండి అంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంత గొర్రెలంతా పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి ఈ లోకంలో ప్రపంచంలో 691 జనాభా ఉన్నా కానీ ఆయన స్వరం వినే గొర్రెలు 500 కోట్లు ఉన్నా కానీ 400 కోట్లు ఉన్నా కానీ వాటిని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పేరు పెట్టి పిలిస్తే సిద్ధపడిన కన్యకలాగా ఆయన వెంబడించడం కోసం ఆ గొర్రెలన్నీ సిద్ధపాటు కలిగి మంచి గొర్రెలు కాబట్టి ఆయన గొర్రెల కోసము ప్రాణం పెట్టును. చూసారా పిల్లరా, మరి అతను తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఈ మధ్య కోలాడ నుంచి నల్గొండ నుంచి గొర్రెలు వచ్చింది, కొత్తపాటు వచ్చాలలో కలిసి ఆ తినడం కోసం మంది వచ్చిపోతుంది. ఆ మందు పోదంటే బస్సు బాధ కాలేదు, ఆటో బాధ కాలేదు, బైక్ బాధ కాలేదు, నుంచో చోట అంతా చేసేది ఏం లేదు. అంత పెద్ద మంది వచ్చింది, సుమారు 2000 గొర్రెలు నాకు వచ్చి ఉంటారు. ఆ గొర్రెలకి ముందొక కాపర్ నడుస్తున్నాడు, వెనక ఒక కాపర్ నడుస్తున్నాడు, మధ్యలో ఒక కాపర్ నడుస్తున్నాడు. ఎందుకంటే పెద్ద మంది కదా, తక్కువద్దని చెప్పి వాళ్ళకి భయం వేసి ముందుగా నడుస్తారు. ఎవరైతే ముందుగా కాపర్ నడుస్తున్నాడో ఆ ముందు వెళ్ళే కాపర్ని ఈ గొర్రెల మొత్తం కూడా అనుసరిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ఆ గొర్రెలు దాటలేక మన ఆ పదిలో పడి కొండ చికెన్ షాప్ని బట్టి తిరిగి వచ్చాం. మరి దాచబడ్డది అందరూ దాటాలి, పెద్ద మంది తెచ్చుకొస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు అని అంటున్నారు, నా గొర్రెలకి నేను ముందుగా నడుస్తాను కాబట్టి అవి నా స్వరాన్ని వింటాయి. డ్రిల్ అని ఎప్పుడన్నా ఆ స్వరం అవి వెంబడించి వెళ్తాము. మరి సౌండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ది యానిమల్స్. ఆ జంతువుల కోసం, ఆ షిప్స్ కోసం గొర్రెల కాపరి ఒక కోడ్ భాష ఉంటుంది. ఆ కోడ్ భాషలో వాటిని పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని అది వెంబడిస్తాము, ఆ కాపరి యొక్క స్వరాన్ని వెంబడిస్తాము. అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు మంద వలె, గొర్రెల వలె ఆయన స్వరం విని ఆయన ముందు నడుస్తూ ఉంటే వెనకమాల వెంబడిస్తూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఫోటోల్లో మీరు చూసే ఉంటారు, ఒక ముందర పట్టుకునేస్తున్నారు, ముందు నడుస్తూ ఉంటారు, వెనకమాల గొర్రెలు వెంబడిస్తూ ఉంటారు. కొన్ని ఫోటోల్లో చూసే ఉంటాం, చాలా ఫోటోల్లో అవి వేసి చూపించారు. అంటే అవి గొర్రెలు కదా, మనమే గొర్రెలని త్రోవ తప్పించేది.
గొర్రెల వలె మీరు త్రోవ తప్పి ఆయన అంటున్నాడు. మరి ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మరి ఆయన స్వరం ద్వారా అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్నిటి అంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానే వారితో. ఇప్పుడు దొంగ వచ్చింది అనుకోండి, దొంగ అంటే అయ్యి వాడిని వెంబడిస్తా తెలుసు అంటే తెలుసు, కాపరెవరు దొంగ ఎవరు కూడా తెలుసు. ఇప్పుడు విశ్వాసం ఎత్తుకోవడం కోసం అపవాది కూడా వచ్చిందనుకోండి, అపవాదిని విశ్వాసం వెంబడిస్తారా? చూశారు అపవాది సాధారణంగా మీ ఎక్కడ చూశారు రేపు మమ్మల్ని మోసం చేయడం కోసం వచ్చి వారిని చెప్పి వాళ్ళని తరివేస్తారు. పిల్లరా ప్రభు మాట్లాడుతూ ఉన్న వాక్యం ద్వారా మరి మీరు నా స్వరము విన్నప్పుడు నన్ను వెంబడిస్తారు. దొంగ వచ్చినట్టయితే దొంగని వెంబడించారు. పిల్లరా ప్రభు యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పారు, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఏంటివో వారు గ్రహించుకోలేదు. మరి తన శిష్యులతో చెబుతున్నాడు మాట. తన శిష్యులతో చెబుతా ఉంటే మరి వారు ఈ యొక్క ఆంతర్యాన్ని గ్రహించారు. గొర్రెలంటే మనగారా బాబు, ఆయన కాపరి, మంచి కాపరి, కృష్ణపరుడు. ఆ కృష్ణపరుడిని మనం షిప్స్ లాగా వెంబడించాలని చెప్పి ఒక గ్రహింపు అనేది వాళ్ళకి ప్రియులారా మరి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య గొర్రెలు యేసయ్యని వెంబడిస్తారు. ఆయన ముందుగా వాటిని నడుస్తూ ఉంటే ఆయన స్వరము అవి ఎరుగుతాయి. ఆయన స్వరం ఆయనే ఎరుగుతాయి, గుర్తుపడతాయి. ప్రియులారా కాబట్టి యేసు మళ్ళా వారితో ఇట్లను గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చినది వారందరూ దొంగలను దోచుకునే వారినై విన్నారు. చూసారు ఏమంటున్నాడు? గొర్రెలకు ముందు పోయే ద్వారం నేనే, నేను మంచి కాపరి. మరి నా ముందుగా వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు దొంగలు, దోచుకునే వారు, మరి రక్షించే వాళ్ళు. ప్రియులారా యేసు ప్రభు వారు అంత గుణాలతో వాక్యం చెప్తున్నా కానీ గ్రహించలేని యొక్క స్థితిలో ఉన్నారు ఆ సద్దుకయ్యులు, పరిసయ్యులు, మరి వీళ్ళందరూ. ప్రియులారా చూడండి, గుడ్డివారు త్రోవ చూపుతారా? గుడ్డివారు త్రోవ చూపితే ఇద్దరు పోయి ఏం చేస్తారు? గుంటలో పడతారు. కాబట్టి ప్రభు అంటాడు, నా ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకుని వారు, వారిని వెంబడించవద్దు, మీరు నన్ను వెంబడించండి, నా స్వరాన్ని వినమని చెప్తున్నప్పుడు మరి చూడండి ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించినట్లుగా వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయించుండును. స్తోత్రం, హల్లెలూయా. నా ద్వారా నమ్మి బాప్తిస్మం పొందిన వారు ఎవరైనా ఉంటే వారు మందలకు వచ్చుతూ, మందలు చెరుకుపోతూ, మేత వేస్తూ నన్ను వెంబడిస్తూ ఉంటారు. నా ద్వారా రక్షించబడి అంటే నేను నిజమైన ద్రాక్షావళిని గ్రహిస్తే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో, నన్ను అందుకున్నాడో అవి ఆ తీగలు ఫలిస్తాయి. నన్ను వెంబడిస్తున్నటువంటి ఆ తీగలు గట్టి టచ్ చేయబడి కాల్చేయబడి. కాబట్టి నేను రక్షించబడాలని, నన్ను వెంబడించండి మీరు, నా రాజ్యంలో ప్రవేశించండి మీరు, రిపులకు వస్తారు, బయటికి వస్తారు, నాతో కూడా మేత అంటే ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి దొంగతనము, హత్యను, నాశనమును చేయడానికి వచ్చుడు కానీ మరి తిరిగి రాడు. దొంగ ఎందుకు వస్తున్నాడు? దొంగతనానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. అంతేగాని నీకు మంచి చేయడం కోసం వస్తున్నా రాడు. భార్యాభర్తలో ప్రాంతానికి వెళ్ళారు, ఇంటికి తాళం వేశాడు. దొంగోడు వచ్చిండు, మరి ఎంత దూరం దగ్గర దూరిండు, మొత్తం దోసుకుని మొదలుపెట్టుకున్నాడు. వెళ్దామని చెప్పి సిద్ధపడలేదు.
ఈలోపు వీళ్ళు వచ్చి తాళం చేశారు. తాళం చేసరికి ఈ భర్తకు ఒక అలవాటు ఉందన్న, వచ్చావా వాము ఈరోజు మామూలు కాదు, చర్చికి పోయి చూపిడు నన్ను చూసి కనుక వచ్చావా అని అంటున్నా చెప్పండి, లబ్డబ్ 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 కాదు, సర్దుకున్నావా అన్నాడు. వాము నేను సర్దుకోవడం కూడా చెప్తున్నాను వీడు. మరి ఇంకా గడగడగడగలాడిపోతున్నాడు. వెళ్ళిపోతున్నావా అన్నాడు. వాడంటే ఆ మోటార్లు పెట్టి డబ్బే పెట్టి వాటికి ఉడికినాడు. స్తోత్రం హల్లెలూయా. నీ ప్రార్థన నీ పరిస్థితుల్లో మార్పు వేస్తాడు. ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. నాతో కూడా వచ్చావా, వచ్చానండి అని వల్ల మౌనంగా ఉంది. అన్ని సర్దుకున్నావా, సర్దుకున్నాను మనసులో పైకి అన్నా. మరి అన్ని సర్దుకొని వంటగదిలో భోజనం పెట్టడానికి వెళ్తున్నావా అని వెళ్తున్నావా అని అంతే. ఆ మాట, ఈ 3 మాటలు ప్రపంచాన్ని బట్టి వారి గృహాన్ని రక్షించారు. మనం చేసే ప్రతి ప్రార్థన దొంగ దోసుకోవడానికి వస్తాడు. కుదరపోతే అతి చేసుకోవాలి, మర్డర్ చేసుకోవాలి. కానీ ప్రభు అంటున్నాడు, మరి గొర్రెలకు జీవితంలో అది సమృద్ధిగా తోడు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చిందంటే గొర్రెలకు జీవం తోడడం కోసం, సమృద్ధి ఇవ్వడం కోసం, మిమ్మల్ని అందరూ రక్షించుకొని పాపాలను విమోచించి మీ పాపాలను క్షమించి పరలోక రాజ్యంలో ప్రవేశం చేయడం కోసం నేను వచ్చా, కానీ మిమ్మల్ని శిక్షించడం కోసం నేను సమృద్ధి జీవం అంటే నిత్య జీవం పొందడం కోసం, ఆ రాజ్యంలో చేర్చడం కోసం, నా గొర్రెల కోసం నేను వచ్చాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. కాబట్టి ప్రజలా చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ గుడ్ స్టెప్. స్తోత్రం హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరి. చూడండి ఎంత మంచి కాపరి అన్నాడు. సమృద్ధి జీవిస్తానన్నాడు, నిత్య జీవిస్తానన్నాడు, మేత మేపుతానంటున్నాడు, నా రాజ్యం తీసుకెళ్తానంటున్నాడు, నాతో పాటు భోజనం చేస్తానని చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పినాడు. నేను మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. స్తోత్రం హల్లెలూయా. నేను అందరూ రక్షించడం కోసం అవసరమైతే నా ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెల్లించి శిలువ మీద యాగంగా మారిపోయి మరణించి తిరుగులు వేస్తానని చెప్పి ఆ మాటకు అర్థం అదండి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టినట్టు అది అర్థం. వాళ్ళు గ్రహించాక ఈయన ప్రాణం పెట్టడానికి వర్తమానికి వాడు నగరేజ్ నుంచి వచ్చాడైనా ఏమన్నా ప్రాణం పెడతాంట, మంచి గొర్రెల కాపరంటేనా మరి ఏం మాట్లాడుతుందో, నన్ను చూద్దామా నా సత్నాలు చూద్దామని చెప్పి మాట్లాడుతుందని చెప్పి ఈ సత్తులు 5 శాస్త్రులు ఖర్చులు అనుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నీ మంచి గొర్రెల కాపరి, నా గొర్రెలు నా స్వరం వెళ్తాయి, నేను వాటిని నేర్పుతాను, నాతో వాటి బయటకు వస్తాయి, బయటకు వెళ్తాయి, నాతో నివసిస్తాయి, నా గొర్రెల కోసం నేను నా ప్రాణాన్ని పెడతాను. అంత మంచిది. ఎవరని తప్పులు నీ పాపాల కోసం నా పాపాల కోసం ప్రాణాన్ని పెట్టి విమోచించేది ఎవరు? యేసయ్య మాత్రమే. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరి.
ఆయన ఏమంటున్నారంటే, నా గొర్రెల కోసం నా ప్రాణాన్ని జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలు తనవి కానందున తోడని చూసి గొర్రెను విడిచిపెట్టి పారిపోవును. స్తోత్రం హల్లెలూయా. రోజు ఆ గొర్రెల కాపరికి బాబులకి జబ్బు చేసి హాస్పిటల్ ఉన్నాడు. అబ్బాయి వీళ్ళందరూ భక్తులు ఇస్తారని ఈ ఒక్కరు మా గొర్రె గాయని చెప్పి చూశారు. సరేనని చెప్పి అతను వచ్చాడు. వస్తే మనం దగ్గర పోతున్నాడు. ఒక బ్యాగ్ గొర్రెలు వచ్చి మరి గొర్రెల మీద పడి వేసుకోవడం పుస్తకంగా ఉన్నాడు. ఈ తొడలు ఏం చేసిందంటే వాడిని చూసి వాడు ఎవరికి సంబరపడదు. ఫస్ట్ వాడు బాగా వెళ్తే గొర్రెలు తీసుకుని పోవడం ఈజీ కాబట్టి వాడు అమ్మపడదు. వాడేం చేసేది గొర్రెల మొత్తం విడిచిపెట్టి అద్దో పని అని చెప్పి దూరికేసాడు. ఈ లోపల ఏం చేసి మంచి గ్లాస్ పిల్లలు చూసుకుంటే వెనగా పెట్టండి పీల్చుకొని పోయి తినేసి గొర్రెల కాపరి అయితే అలా చేస్తారు. జతగాడు ఏం చేసిందండి, గొర్రెలు విడిచిపెట్టి పారిపోయి. మంచి కాపరి అయితే తల తీసుకొని గొర్రెలు పడి కనిపించుకుంటారు. అసలైతే పోరాడతారు, రక్త సిద్ధమైనా కానీ విడిచిపెట్టారు. గొర్రెల కాపరు కానీ జతగాడు ఏం చేశాడండి, ఏం చేశాడు జతగాడు పారిపోయాడు. జతగాడు జతగాడే, యజమాని యజమాని. ప్రియులారా ప్రభు మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. మరి తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టు, జతగాడు జతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. లక్ష్యపడతారంటే అమ్మో నా ప్రాణం నాకు కావాలా, పోతే కొద్ది గొర్రెగా నేను బతకాలని చెప్పాలి. ఎందుకంటే వాడు మీద పడి చూస్తుంటే భయం అంట, భయం కూడే కదా. కాబట్టి చూడండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి గీతగాడు కనుక నేను గొర్రెల మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలా ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. స్తోత్రం హల్లెలూయా. యెహోవా దేవుడు నన్ను ఎరుగు, మా తండ్రి ఆయన, నేను ఆయన ఎరుగుతా, ఆయన నన్ను ఎరుగుతాను. నేను కూడా నా గొర్రెలని ఎరుగుతాను. ఆయన నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు ఏ నా గొర్రెలో ఏ నా గొర్రెలు కాదో నాకు తెలుసు. మనం వెంబడించే గొర్రెలేవో వెంబడించలేవో నాకు తెలుసు. కాబట్టి నేను తండ్రి వద్ద వాటిని తీసుకుని పోయి అప్పగిస్తాను. ఎక్కడంటే అప్పగించేది పరలోక రాజ్యంలో, పరలోక రాజ్యం. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మరి గొర్రెల మీద నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ తొట్టివి కానీ వినే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కడియు గొర్రెల కాపరి ఒక్కడియు ఆమె. స్తోత్రం హల్లెలూయా. ఈ మందంతా నాదే, నేను మంచి గొర్రెల కాదు. నా దగ్గర నేను గొర్రెలున్నాయి, అవి కూడా నేను కాసుకొస్తా, పాలకొస్తా, అప్పగిస్తా, మొత్తం నేను తీసుకుంటాను. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు నశించుకోవడానికి ఇష్టమో, నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడుగా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, అన్యుల యొక్క గొర్రెలు ఉన్నాయి, రక్షణ లేని వారు ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించుకొని కలుపుకొని తీసుకుపోతా వాళ్ళని కూడా విడిచిపెట్టారు. కాబట్టి అట్లా నేను దాని వల్ల తీసుకున్నప్పుడు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుకున్న. స్తోత్రం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గొర్రెలందరి కోసం నేను ప్రాణం పెడుతున్నాను. గాయం చేయవాడు ఆయనే, గాయం మార్పువాడు స్వస్థపరచువాడు ఆయన. కాబట్టి నేను నా గొర్రెల కోసం ప్రాణం
పెడతాను. కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవరు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను. సిలువ గురించి చెప్తున్నాను. సిలువ మీరు నన్ను సిలువ వేయలేరు, నేనే సిలువ వేయడం కోసం సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేదు. చూడండి, నా అంతటి నేనే దాన్ని పెట్టుకున్నాను. దాన్ని పెట్టి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటే నాకు అధికారము కలదు. నా తండ్రి వాళ్ళ జ్ఞాన పొందిన స్తోత్రం హల్లెలూయా. మీకోసం నేను నా గొడవ మీద ప్రాణం పెడతా, నా ప్రాణం అర్పిస్తా, రక్తం చిందిస్తా, మళ్ళీ తిరిగి నేను లభిస్తాను. ఈ మాట అర్థం. ప్రాణం పెట్టే అధికారం నాకుంది, తీసుకునే అధికారం కూడా నాకు. అల్ఫాయు నేనే, ఒమేగాయు, ఆదియు నేనే, అంతము నేనే. చూసారు ఆయన మాట్లాడే మాటలు అర్థమైంది. కాబట్టి ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అయ్యా మంచి కాపరి చేశారు. నీ స్వరం మేము వింటాం ప్రభు, నీ స్వరము విని ప్రభు మేము గమనిస్తాం. మంచి కాపరిగా ఉండదు నాయన. అయ్యా మా కోసం ప్రాణాలు అర్పించు ప్రభు, నీ రాజ్యంలో చేర్చుకున్న తండ్రి స్తుతించే వాక్యం చేస్తున్నావు ప్రభు. మా కోసం ప్రభు ప్రాణం పెట్టాను, చిందించడం కోసం అధికారం కలిగినావు ప్రభు. మళ్ళా నీ ప్రాణాన్ని తీసుకోవడం కోసం అధికారం కలిగినావు నాయన. ప్రవక్త పిల్లలుగా మేము ఉంటే ప్రభు క్షమించండి ప్రభు. గుడ్డి బెర్రెలాగా, కుంటి బెర్రెలాగా, మోగ బెర్రెలాగా, చెవిటి బెర్రెలాగా ఉంటే ప్రభు నాయన స్వస్థపరచు, మార్చి రక్షించుకో ప్రభు. కొట్టుపోత గురలాగా ఉన్నా ప్రభు నాయన క్షమించు ప్రభు. ఫలింపులేని జీవితం ఉన్నాయి ప్రభు. అయ్యా ఫలింపులేని జీవితం ఉన్నాయి ప్రభు. ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ సమాధానం రాదు. ఎంత నిజమైన ప్రభావ దొరకట్లేదు తండ్రి. ఎందుకంటే ఆత్మలో పాపం ఉంది, మనసులో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది, తీసివేసుకోవడం జరుగుతుంది. అయ్యా నీ దేవుని స్వామి
అయా నీ స్వరంలో కోసం పిల్లలు అభిషేకించుకో, ఈ రాత్రిలో చేర్చుకోసారు నాయనా. నాయనా యేసయ్యా నీకే స్తుతులు, అయా నీకే స్తుతులు స్తోత్రాలు. పాపులమైన మా ప్రార్థన అయా మంచి గొర్రెల తీర్చిదిద్దుకోండి అయా. నీ దగ్గర ప్రవేశింపచేయమని దొంగలకు అప్పగించుకున్న ప్రభావం కాపాడు, తొడలకు అప్పగించుకుని కాపాడు, రక్షించుకోండి అయా. కృప చూపు, మహిమ చూపు, నీ రక్తాన్ని చిందించి వరించుకున్నావు ప్రభావ అయా. నిత్య జీవము ఎల్లప్పుడూ నీ అమరించగలను ఆయమని కంచెవేయమని పరిశుద్ధులైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక సహవాసం ఇప్పుడు నిరంతరం తోడుగా. ఆమేన్. యేసు రక్తమే